ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము గత 2 తరగతుల్లో క్రీస్తు న్యాయపీఠము దాని వివరాలు మన వరుసగా వింటూ వస్తూ ఉన్నాం. క్రీస్తు న్యాయపీఠము అనగా అర్థం ఏంటి? న్యాయపీఠ కాలం ఎప్పుడు ఉండబోతుంది? న్యాయపీఠం అనేది ఏ స్థలములో అది జరగబోతుంది? న్యాయపీఠం మీద న్యాయాధిపతిగా ఎవరు ఉండబోతున్నారు? న్యాయపీఠం అనేది ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది అనే సంగతులు మన వరుసగా గత 2 తరగతుల్లో మనం చూడగలిగాం. రానున్న తీర్పులు అనే ప్రాథమికమైన శీర్షిక క్రింద మొట్టమొదటిగా మనము క్రీస్తు న్యాయపీఠము గురించిన వివరాలు మనం వినగలుగుతున్నాం. ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వేవేల పరిశుద్ధులతో కూడా భూమి మీద తాను అడుగుపెట్టినప్పుడు జరగబోతున్న తీర్పుల విషయాన్ని గురించి కూడా మనం వినవలసి ఉంది. దాన్ని ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దాని ప్రస్తావన మనం చూస్తాం. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చొని తన ఎదుట పోగు చేయబడిన గొర్రెలను మేకలను తాను వేరుపరిచే తీర్పుగా అన్యజనుల తీర్పు గురించి రాయబడింది. అన్యజనుల తీర్పు గురించిన వివరాలు మనకు స్పష్టంగా రాయబడ్డాయి. అదే సమయంలో దేవుడు తన 1000 ఏండ్ల కాలాన్ని తాను రాజ్యాన్ని స్థాపించకముందు తాను పూర్వము నుండి తాను ఎన్నుకున్న తన ప్రజలను ఇశ్రాయేలుకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. వారికి తీర్పు తీర్చకపోతే 1000 ఏండ్ల రాజ్యములో ప్రవేశించేది ఎవరు అనేది మనకు తేటగా తెలియదు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడు స్థాపించబోయే రాజ్యంలో ప్రవేశిస్తారా అంటే ఇశ్రాయేలు ప్రజల్లో అందరూ ఆయన అంగీకరించిన వారు లేరు. ఆయన సిలువ వేసింది కూడా ఇశ్రాయేలు ప్రజలే. అలాంటి వారు కూడా దేవుడు స్థాపించే రాజ్యంలో వారు చేరగలుగుతారా? ఒకవేళ తన ప్రజలు అని దేవుడు ఒకవేళ అనుకొని వారు ప్రభువును క్షమాపణ అడగకుండానే వారిని కూడా 1000 ఏండ్ల రాజ్యంలో తన సన్నిధిలో నిత్యం ఉండడానికి దేవుడు అనుమతించగలిగితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఆ కారణాన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతులు కూడా మనం వినవలసిన వారుగా ఉన్నాం. ఆ తర్వాత కొరింథీ పత్రికలో విశ్వాసులను హెచ్చరిస్తూ, మీ మధ్య వ్యాజ్యం ఉన్నప్పుడు అర్హులైన వారు మీ మధ్య ఉండగా మీరెందుకు లోక సంబంధుల మధ్యకు వెళతారు? మీకున్న ఆధిక్యత దేవదూతలకు సైతం మీరు తీర్పు తీరుస్తారు అని తన భక్తుని ద్వారా దేవుడు హెచ్చరించాడు. ఆ కారణాన దేవదూతలకు కూడా తీర్పు అనేది ఒకటి ఉంది అనే సంగతిని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి అది కూడా 1000 ఏండ్ల కాలం కంటే ముందుగానే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించక ముందే ఆ తీర్పు కూడా జరగబోతుంది అనే సంగతిని మనం ఎరగవలసిన వారుగా ఉన్నాం. ఆ వివరాలు ఈ సంగతులు విన్న తర్వాతి తరగతిలో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఆ సంగతులు వినవలసిన వారుగా ఉన్నాం. గత బైబిల్ తరగతిలో ముగింపులో దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఈ వచనంలో రాయబడినట్లుగా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆయన తీర్పులోనికి తీసుకొని వస్తాడు అనే సంగతిని మనం చదువుకొని, మంచి సంగతులు దేవుడు ఆయన తీర్పు తీర్చి ఆయన బేరీజు వేసి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా గమనించగలుగుతున్నాం. అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెడ్డవైనను సరే అనే మాట ఎందుకు రాయబడింది? చెడ్డవాటి విషయంలో దేవుడు ఎందుకు తాను అక్కడ వాటిని గుర్తు చేయబోతున్నాడు? మంచి వాటిని గుర్తు చేసి దానికి అనుగుణమైన ఫలితాన్ని బహుమానాలను దేవుడు ఇస్తే సరిపోతుంది కదా. చెడ్డవాటి విషయంలో ఎందుకు ప్రస్తావన చేయబడుతుంది అనే సంగతిని దగ్గర మనము ఆగిపోయాం. ఆ సంగతులు ఈ బైబిల్ తరగతులు వినడానికి మన సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలని మనము ఆ రీతిగా ఆ క్లాసును ముగించగలిగాం. కాబట్టి ఈ దినాన ఆ సంగతులు మనము వివరంగా మనం చూసుకొని ఆ తదుపరి మిగతా సంగతులు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం సమయం ఉన్న కొలది. చదవబడిన వచ్చిన భాగంలో
తాను జరిగించిన క్రియల చొప్పున తాను అనగా ఆయన పిల్లలుగా మనమందరం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి మన విశ్వాస యాత్రను ప్రారంభించిన మన జీవితాల్లో ఒకానొక దినం మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువారు మన లెక్క అడగబోతున్నాడు. ఆయన లెక్క ఎందుకు అడగబోతున్నాడు అంటే మనకు ప్రతిఫలం ఇవ్వడానికి, ఆయన కొరకు జీవించిన జీవితానికి ప్రతిఫలం మనకి ఇవ్వడానికి ఆ ప్రభువారు మన లెక్క అడగబోతున్నాడు. ఆ లెక్కలో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తాను ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. చెడ్డవైనను అనే మాట దగ్గర గ్రీకు భాషలో కాకోస్ అనే మాట వాడబడింది. కాకోస్ ఆఫ్ ఏ బ్యాడ్ నేచర్, చెడు స్వభావాన్ని గురించి, అనగా ఉండవలసిన స్వభావమునకు విరుద్ధమైన స్వభావం మనకు కలిగి ఉంటే దాన్ని కూడా న్యాయపీఠం ఎదుట తాను పరిగణలోకి తీసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా దాని వివరణ ఈ రీతిగా ఉంది. ఆఫ్ ఏ మోడ్ ఆఫ్ థింకింగ్, ఫీలింగ్, యాక్టింగ్, అనగా మనము ఏ రీతిగా ఈ లోకంలో మనము ఆలోచన చేస్తున్నామో, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో, మన ఆలోచన విధానం ఏ రీతిగా ఉందో, ఈ సంగతులన్నీ దేవుడు అక్కడ న్యాయ తీర్పు దగ్గర తాను ఆ పరిగణలోకి తీసుకోబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా మన విశ్వాసులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా మనము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇతరులు కలిగించామా, ఎవరినైనా మనం గాయపరిచామా, ఎవరికైనా మనం హాని చేశామా, ఎవరినైనా మనం అవమానపరిచామా, ఈ సంగతులన్నీ కూడా ఆ ప్రభువారు పరిగణలోకి తీసుకుపోతున్నాడు. కేవలం మంచి సంగతులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మనకు ఇవ్వవలసిన ప్రతిఫలానికి సరైన న్యాయం అనేది జరగదు. ఒకవేళ చెడు సంగతులు ఏది పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఎదుట నిలబడిన దేవుని పిల్లలుగా మనలో ఉన్న మంచి సంగతుల్ని తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఇవ్వబోయే ప్రతిఫలం లేకపోతే బహుమానం, జీతంలో ఏమాత్రం తేడాలు కనబడవు. ఈ లోకంలో మనం జీవించిన జీవితానికి తగిన శ్రేష్టమైన ఫలితాన్ని పొందడానికి మనము ఈ లోకంలో ఆయనకు అయాసకరంగా ఆయన ఇబ్బంది పెట్టిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటేనే అసలైనది దానికి న్యాయము చేయడానికి వీలు కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒకటి రుచి కలది అని మనం చెప్పాలంటే దేన్ని మనం టేస్ట్ చేయాలి? రుచి లేనిది మనం టేస్ట్ చేయగలిగితే రుచి గలది అని ఒకదానికి మనం పేరు పెట్టడానికి అనుకూలత ఉంటుంది. ఒకవేళ రుచి లేనిది మనం టేస్ట్ చేయకపోతే రుచి గలది అని ఒకదానికి మనం పేరు పెట్టడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి బాగుంది అని అనడానికి బాగలేనిది కూడా దృష్టిలోకి తీసుకోవాలి. ఈ సంగతి అర్థమైందా? కాబట్టి న్యాయ తీర్పులో న్యాయపీఠం ఎదుట దేవుడు మంచివైనను చెడ్డవైనను ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. మనం ఈ రాత్రి వినబోతున్న సంగతులు దేవుని పిల్లలుగా ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబడడానికి మనల్ని సిద్ధపరిచే తరగతిగా ఈ తరగతి ఉండాలి. మనకు నిర్వహించబడబోయే ఆ న్యాయ తీర్పులో ఆయన ఏమేమి పరిగణలోకి తీసుకుంటాడు. గత తరగతులు కూడా కొన్ని సంగతులు మనం ఆలోచన చేయగలిగాం. ప్రాముఖ్యంగా మనము ఇతరులకు సాక్షులుగా ఈ రీతిగా ఉన్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు మనం ఏ రీతిగా విధేయులమయ్యాం. ఆయన కొరకు మనము సాక్షులుగా ఏ రీతిగా జీవించాం. ఆయన సువార్తను ఎంతమందికి మనం ప్రకటించాం. ఆయన కొరకు ఎంతమంది ఆత్మలను మనం రక్షించాం. ఆయన రాజ్య విస్తరణలో మన పాత్ర ఏంటి అనే సంగతులు గత వారం మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, హెచ్చరించబడడానికి దేవుడు సహాయం చేశాడు. తన శిష్యులను దేవుడు హెచ్చరిస్తూ మీరు మొదట యెరూషలేములోను ఆ తర్వాత యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన పిల్లలుగా మన సాక్ష్య జీవితం అనేది దేవుడు అక్కడ పరిగణలోకి తీసుకొని మన లెక్క అడగబోతున్నాడు. పోయిన తరగతి నుండి ఈ తరగతి వరకు ఈ వారపు దినాలు ఎంతమందికి మనం సాక్షులుగా ఉన్నాం? ఎంతమందికి మన ప్రభు వారి గురించి మనం చెప్పాం? ఎంతమందిని ప్రభు వైపు మనము నడిపించాం? ఈ వారపు దినాలు మనం లెక్క కట్టుకుంటే సరిపోతుంది అంతే. ప్రభు కొరకై మనం సాక్షులుగా ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది.
మీరు నాకు సాక్షులై ఉందురు అనే ఆ మాట యొక్క మర్మం ఏంటంటే, మీరు నన్ను కనపరిచేవారుగా ఉంటారు. మిమ్మల్ని చూచిన వారు నేను మీకు అనుగ్రహించిన రక్షణను, మీ జీవితాలు అనుగ్రహించిన మారు మనస్సును, మీకు అనుగ్రహించిన పాప క్షమాపణను గుర్తించే జీవితాన్ని మీరు జీవించాలి. అదే సాక్షులుగా ఉండటం అంటే. దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నాడు. ఆయన దాన్ని అడిగినప్పుడు మన జవాబు ఏంటి? ఏమని జవాబు చెప్తాం? ఒకసారి ఊహిద్దాం. ఇది జరుగుతుందా జరగదా? చెప్పండి, ఇది జరుగుతుందా జరగదా? జరగకపోతే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తప్పకుండా జరిగే సంగతి. క్రీస్తు మనలను తన న్యాయపీఠం వద్ద నిలబెట్టి మనల్ని అడిగే ప్రశ్న, నా కొరకు సాక్షులుగా మీరు ఏ రీతిగా బ్రతికారు అని అడిగినప్పుడు జవాబు చెప్పగలమా? లేకపోతే సిగ్గుతో తల వంచుకుంటామా? ఆలోచన చేయాలి. విల్మింగ్టన్ అనే ఒక భక్తుడు గైడ్ టు ద బైబిల్ అని ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని రాశాడు. క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఆ పుస్తకం చాలా ఉపయోగకరమైన పుస్తకం. విల్మింగ్టన్ గైడ్ టు ద బైబిల్ అనే ఆ పుస్తకంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన పరిగణలోకి తీసుకోబోయే సంగతులు చాలా వివరంగా వాక్య ఆధారముతో తాను తెలియచేశాడు. గత తరగతిలో మనము బ్రదర్ చార్లెస్ చెప్పిన కొన్ని వివరాలు, అనగా లేఖనాలు పరిశోధించి ప్రభు ఈ సంగతులు అడగబోతున్నాడు అనే సంగతులు ఆయన ద్వారా, ఆయనకు దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి ఆయన రాసిన సంగతులు కొన్ని మనం చూడగలిగాం. ఈ దినాన విల్మింగ్టన్ అనే ఒక భక్తుని పుస్తకంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ రీతిగా తాను సంగతులు పరిగణలోకి తీసుకుపోతున్నాడో, ఏ సంగతులు తాను అడగబోతున్నాడో, ఆ తీర్పులోనికి, ఆ విమర్శలోనికి దేవుడు ఏ సంగతులు తీసుకొని రాబోతున్నాడు అనే విషయాలు మనం త్వరగా ఆ సంగతులు మనం గమనించి, ఆ తీర్పు అనేది ఏ రీతిగా అది తీర్చబడుతుందో, ఆ పరీక్ష ఏ రీతిగా జరగబోతుందో, దాని ఫలితం ఏంటో మనము ముగింపులో మనం విందాం. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన పరిగణలోకి తీసుకుపోయి, లేకపోతే ఆయన మనల్ని అడగబోయే సంగతుల్లో ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకవేళ ఎవరైనా తెరిచి చదవగలిగితే గబగబా మనం ఆ సంగతులని మనము త్వరగా పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక సంగతి రాయబడుతుంది. నేను ప్రారంభంలో చదువుతాను. ఆ తదుపరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలు కూడా చదవవలసి ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అనగా ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, దేవుని పిల్లలకు మనం చేసే ఉపచారం పరిశుద్ధులకు, అనగా క్రీస్తు యేసు రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో ఆ దేవుని పిల్లలకు, ఆ పరిశుద్ధులకు మనం చేసే ఉపచారాన్ని దేవుడు మరిచేవాడు కాదు. మనం చేసే మేలును దేవుడు మరిచేవాడు కాదు. అనగా తోటి సహోదరుల విషయంలో, తోటి దేవుని పిల్లల విషయంలో మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది అనే దాని గురించి దేవుడు అడగబోతున్నాడు. వారికి మనం ఉపచారం, వారికి మనం మేలు మనం చేసేవారుగా, వారికి మనము ఆ మేలు జరిగించేవారుగా మన జీవితాల్లో ఉండేది దేవుడు ఆయన అడగబోతున్నాడు. ఇది ఆయన మరవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అంటే తాను గుర్తుంచుకొని తన న్యాయపీఠం ఎదుట తాను గుర్తు చేసుకొని అడిగే సంగతి ఏంటంటే, తోటి పరిశుద్ధుల విషయంలో మనం ఎలాంటి పరిచర్య చేశాం, తోటి వారి విషయంలో మనం ఎలాంటి ఉపచారం చేశాం, ఇతరులకు అనగా దేవుని పిల్లలకు మన తరపున మనం మేలు జరిగించామా, ఉపచారం చేశామా? దీని గురించి ప్రభువారు చెప్పారు మత్తయి సువార్తలో. అక్కడ ప్రవక్తను చేర్చుకునివాడు అనే మాటను తాను ప్రస్తావిస్తూ, నేను వచనం చెప్పాను కదండి, తీశారు ఎవరైనా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 తీసిన వారు చదవండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 ఏం రాయబడింది అక్కడ? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వచన భాగం చాలా స్పష్టంగా ఉంది. ఫలము పోగొట్టుకొనడు అనగా తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు మనల్ని తీర్పు తీరుస్తున్న సమయంలో ఆయన అడగబోతున్న ఆ సంగతి ఏంటంటే, మన తోటి పరిశుద్ధుల విషయంలో మనం ఏం చేశాం? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఆ తర్వాత ఏం రాయబడింది? నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. బంధువని బంధువును చేర్చుకున్నవాడు ఉందా? చుట్టమని చుట్టమును చేర్చుకున్నవాడు లేదు కదండి. కానీ మనం చేర్చుకునేది ఎవరిని? పరిశుద్ధులను ఎవరినైనా చేర్చుకొనగలుగుతున్నామా? మన గృహాల్లో వారికి ఉపచారం చేయగలుగుతున్నామా? వారికి మేలు చేయగలుగుతున్నామా? ప్రవక్తలను అనగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిని, ప్రవక్త అంటే అదే, కొత్త నిబంధనలో ప్రవక్త అనగా ప్రవచనాన్ని చెప్పేవాడు, ప్రవచనం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని బోధించే వారిని మన ఇంట చేర్చుకోగలుగుతున్నామా? వారికి ఉపచారము చేయగలుగుతున్నామా? నీతిమంతులను, ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో, మన క్షేమం కొరకే ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారిని మన ఇంట చేర్చుకోగలుగుతున్నామా? ఇవన్నీ దేవుడు అడగబోతున్నాడండి. ఇవన్నీ దేవుడు అడగబోతున్నాడు. దానికి ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. శిష్యుడని అనగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న ఒక నూతన విశ్వాసిని మన ఇంట చేర్చుకొని వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వగలిగితే ఆ ఫలాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అకుల ప్రిస్కిల్లలు సత్యవాక్యాన్ని సరిగా ఎరగలేని అపోల్లోను తమ ఇంట్లో చేర్చుకున్నారు. అపోస్తల కార్యం గ్రంథంలో 18వ అధ్యాయంలో సంగతులు మనం చూస్తాం. అపోల్లో కేవలం యోహాను బాప్తిసం మాత్రం ఎరిగిన వాడు. క్రీస్తును గురించిన బోధ అతనికి స్పష్టంగా తెలియదు. అలాంటి శిష్యుడుగా ఉన్న అపోల్లోను ఎవరు చేర్చుకున్నారండి? అకుల ప్రిస్కిల్లా చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్నందుకు వారికి ఎలాంటి ఫలం దొరుకుతుంది? శిష్యుని ఫలం దొరుకుతుంది. నూతన విశ్వాసులను, ప్రభు నమ్మిన వారిని మన గృహానికి ఆహ్వానించి వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? దేవుని ప్రేమను వారిలో మనం కనపరచగలుగుతున్నామా? నూతనంగా ప్రభు నమ్మిన వారి కొరకై మనము ప్రార్థన చేస్తున్నాం. లిస్టు పెట్టుకొని వరుసగా, దేవా ఫలాని గ్రామంలో ఇంతమంది రక్షించబడ్డారు నాయన, వారిని నువ్వు స్థిరపరచు, బలపరచు, వారిని అభివృద్ధిపరచు, వారికి క్షేమాన్ని కలిగించు అని ప్రార్థిస్తున్నాం. కానీ వారు అభివృద్ధి పొందడానికి దేవుని ప్రేమ రుచి వారు ఏ రీతిగా తెలుసుకుంటారు? దేవుని ముందుగా నమ్ముకున్న మనము వారిని ప్రేమించగలిగితే, వారిని మన ఇంట చేర్చుకొని వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలిగితే, దేవుని ప్రేమను వారికి మనం కనపరచగలిగితే వారు ఆత్మీయంగా స్థిరపరచబడగలుగుతారు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు మన తోటి విశ్వాసుల విషయంలో మన ప్రవర్తన గురించి తాను అడగబోతున్నాడు. ఈ ప్రశ్న దేవుడు అడిగినప్పుడు మన జవాబు ఏంటి? ప్రభువా, నా ఇంట నేను దేవుని సేవకులను చేర్చుకున్నాను నాయన, నా ఇంట పరిశుద్ధులకు ఆశ్రయాన్ని కల్పించాను దేవా, నా ఇంట నూతనమైన నీ పిల్లలకు నేను ప్రేమను కనపరిచాను దేవా అని దేవునికి మనం జవాబు చెప్పే స్థితిలో మనం ఉండాలి. రెండవ సంగతి చూద్దాం. ఈ భక్తుడు చెప్పిన రెండవ సంగతి, దేవుడు మనకిచ్చిన అధికారమును ఏ రీతిగా మనం వినియోగించాం. అది బోధ విషయంలో కావచ్చు, నాయకత్వ విషయంలో కావచ్చు,
మనం ఏ రీతిగా మనకిచ్చిన అధికారమును మనం వినియోగించాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఇది నాయకులకు, దేవుని వాక్యాన్ని బోధించే వారికి అడగబోతున్న ప్రశ్నగా మనం భావించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 17వ వచనంలో, మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే ఆత్మలను కాయుచున్నవారు ఎట్లా కాయాలి? లెక్క అప్పచెప్పాలనే ఆలోచనతో, అలాంటి జ్ఞానముతో, అలాంటి జాగ్రత్తతో తమ మందను వారు కాసేవారుగా ఉండాలి. నాయకులుగా తమను వెంబడిస్తున్న వారిని చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తూ, వారి ఆత్మీయ స్థితి, వారు లోకములో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, దేవునితో వారికి ఉన్న సంబంధం నాయకుడు గమనించవలసింది. ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు అందరినీ పలకరించి బాగున్నారా బాగున్నారా అంటే సరిపోదు. నాయకుని యొక్క పని ఏంటంటే, సంఘ పెద్ద కావచ్చు, వాక్యం చెప్పి నడిపించేవాడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, సువార్థికుడు కావచ్చు, దేవుని ప్రజల విషయంలో బాధ్యత గల ప్రతి వ్యక్తి దేవుడు అడగబోతున్నాడు, నేను నీకు అప్పగించిన ఆ మంద విషయంలో నీవు ఏ రీతిగా ప్రవర్తించావు? ఏ రీతిగా ఊరికి వాక్యం చెప్పి పంపించావా? ఏదో పాటలు నేర్పించి పంపించావా? వచ్చినప్పుడు ఊరికి పలకరించి పంపించావా? అక్కడ రాయబడుతున్న మాట, లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా. లెక్క అప్పచెప్పాలి అంటే ప్రతి ఒక్కరి పేరు గుర్తుండాలా లేదా? ప్రతి ఒక్కరి పేరు గుర్తుండాలా లేదా అండి? ప్రతి వారి యొక్క ఆత్మీయ స్థితి గమనించాలా లేదా? దేవుడు లెక్క అప్పచెప్పే దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన బాధ్యులుగా ఉండి ఆ రీతిగా చేయాలి. యాకోబు పత్రిక 3:1 చూడండి. యాకోబు పత్రిక 3:1లో మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ బోధకుల గురించి రాయబడింది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. బోధకులకు కూడా ఏముందండి? బాధ ఎక్కువ ఎవరికి? బోధకులకే కదండి. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతాం. బోధించటం కదా సులువై ఉండొచ్చేమో, బోధించటం ఒక ఆశయంగా ఉండొచ్చేమో, బోధించటం ఒక ఆశగా ఉండొచ్చేమో, నాకు అవకాశం ఇవ్వలేదే అని బాధపడవచ్చేమో, కానీ బోధించిన వారందరికీ కఠినమైన తీర్పు ఉంటుంది. అందుకే యాకోబు ఇస్తున్న సలహా ఏంటంటే, మీరు అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు? బోధ విషయంలో మీరు ఎక్కువ ఆసక్తి బోధించాలా, వాక్యం చదువుతున్నా కదండి, వరుస పాఠం చదువుతున్నా ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇది అన్వయించుకొని దాని ప్రకారం బ్రతుకుతే బాగుంటుంది అనుకోవడంలా చాలా మంది బోధకులు. మరోసారి చెప్పమంటారు ఈ మాట? వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక శ్రేష్టమైన సంగతి మనకు కనబడుతున్నప్పుడు ఇది చెప్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందంటే కఠినమైన తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. బోధకుడైన వాడు యేసు ప్రభువును పోలిన వాడై ఉండాలి. అపొస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించెను. మన ప్రభువారి మాదిరి ఏంటంటే, ఊరిక బోధించుకుంటూ వెళ్ళలా. యేసు ప్రభువారు ఈ లోకంలో తాను ఏది బోధించినా ఆయన చేసి బోధించాడండి. కానీ నేటి బోధకులను గమనిస్తే ఆ బోధ మాత్రం ఉంది, కానీ ఏం లేదు, అనుసరణ లేదు. ఇంతవరకు మనం పాట పాడుకున్నాం. చివరి పాట ఏంటన్నా పాడింది? నా పూర్వస్థితి నాకు కలిగించరావా. నా దినములు ముగించబడబోతున్నాయి కదండి, నా ప్రార్థన బలిపీఠం కూలిపోయింది. మంచి పాట కదండి, ఎంత మాధుర్యంగా ఉంటుందో ఆ పాట. హృదయ గుడారము కూలిపోయింది, ప్రార్థన బలిపీఠం కూలిపోయింది అని పాట పాడగలుగుతున్నాం, కానీ బలిపీఠం కట్టామా? ఈరోజు ఈ పాట బాంధవులందరూ ఖచ్చితంగా ప్రార్థన బలిపీఠం ఎప్పుడు జరుగుతుంది సంఘంలో? ప్రార్థన బలిపీఠం అనేది ఎప్పుడు జరుగుతుంది సంఘంలో?
శనివారం జరుగుతుంది, మంగళవారం జరుగుతుంది కదండి. ఖచ్చితంగా కట్టుకోవడానికి రావాలా, ఊరిక పాట పాడి కదండి మనం మానుకున్నాం అనుకోండి, రేపు పొద్దున దేవుని దగ్గర ఏమవుతుందండి? అబ్బో చూసినాములే నాయన, ప్రార్థన బలిపీఠం కూలిపోయా అని రాగాలు తీసి పాట పాడుతువే, కానీ కట్టుకున్నావా ప్రార్థనా జీవితాన్ని అని దేవుడు అడిగితే బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతాము. కాబట్టి దేవుడు లెక్క అడగబోతున్నాడు. దేవుడు బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత విషయంలో దేవుడు ఖచ్చితంగా మన అధికారాన్ని ఏ రీతిగా మనం వినియోగించాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం తెరవండి. పేతురు మొదటి పత్రిక త్వరగా మనం చూడాలి, చాలా సంగతులు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరిగా ఉండాలి నాయకుడు, నడిపించేవాడు మందకు మాదిరిగా ఉండాలి. ఏమేమి ఉండకూడదట? దుర్లాభాపేక్ష కదండి, అక్కడ రాయబడుతున్నమాట. బలిమి, బలవంతం, సొంత శక్తి, సొంత సామర్థ్యం, ఇవన్నీ ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారం మందను కాచేవారుగా ఉండాలి. సిద్ధ మనసుతో మందను కాచేవారుగా ఉండాలి, పై విచారణ చేసేవారుగా ఉండాలి. దేవుడు ఇవన్నీ న్యాయపు తీర్పులో ఆయన పరిగణలోకి తీసుకొని మనల్ని అడగబోతున్నారు. ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఎవరైతే వాక్య ఉపదేశం చేస్తున్నారో, ఎవరైతే దేవుని చేత అధికారాన్ని పొందిన వారుగా ఉన్నారో, వారు వినియోగించిన విధానాన్ని గురించి దేవుడు ఇది 2వ సంగతి. 3వ సంగతి, మనకు ఇవ్వబడిన కృపావరముల గురించి దేవుడు అడగబోతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, అందరు వినాలి, తలలెత్తి అందరు వినాలి. కృపావరములు అనేవి సంఘములో కొందరికే ఉంటాయా, అందరికీ ఉంటాయా? సహోదరులు చెప్పటం, కృపావరములు అనేవి అందరికి ఉంటాయా, కొందరికి ఉంటాయా సంఘంలో? వాళ్ళు చెప్పినారు కాబట్టి ఓకే, అందరికీ ఉంటాయనేదే వాస్తవం. ఇప్పుడు 2వ ప్రశ్న, ఇప్పుడు సంఘంలో చేర్చబడిన దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీకున్న కృపావరం ఏంటి? ఇప్పుడు వరుసగా వెనుక నుండి లేచి మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ చేత మీకు ఇవ్వబడిన కృపావరం ఏంటో వరుసగా ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తారా? అందరికి కృపావరం ఇవ్వబడింది, ఇది వాస్తవం. ప్రతివానికి అని రాయబడింది కొరింథీ పత్రికలో. ప్రతివానికి, సంఘంలో చేర్చబడిన ప్రతి వారికి, నమ్మి బాప్తీసం పొందిన సంఘంలో చేర్చబడిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కృపావరం ఇవ్వబడింది. ఎందుకు ఈ కృపావరము? సంఘ క్షేమం కొరకై, సంఘము క్షేమాభివృద్ధి చెందు నిమిత్తమై, దేవుని రాజ్య విస్తరణ కొరకై మనలో ఉన్న ప్రతి వారికి కృపావరం ఇవ్వబడింది. చాలా మంది సంఘంలో చేర్చబడుతున్నారు కానీ దేవుడు ఎందుకు తమను చేర్చుకున్నాడో సంఘంలో అనేది ఎరగని వారుగానే నామకార్థంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరందరూ అన్నారు కృపావరాలు అందరికీ ఇచ్చాడని దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని లేచి నిలబెట్టి అడిగాను అనుకోండి, మీకున్న కృపావరం ఏంటి అని చెప్పగలరా? సంఘ క్షేమములో మీ పాత్ర ఏంటి? సంఘ క్షేమాభివృద్ధిలో మీరు ఏం చేయగలుగుతున్నారు? అదే కృపావరం. విభజించి ఇచ్చాడు దేవుడు. ఫలానా వారికి ఫలానదైతే సరిపోతుంది. ఒక్కొక్కరికి ఒక కృపావరం తప్పకుండా ఉండి తీరాలి.
కొంతమందికి 2-3 కూడా ఉండవచ్చు. కొంతమంది అందుకంటే అధికంగా ఉండవచ్చు. అనేక కృపావరాల చేత వారు నింపబడి ఉండవచ్చు సంఘ క్షేమాభివృద్ధి కోసమై. కానీ కనీసం సంఘంలో చేర్చబడిన విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి ఒక్క కృపావరమైన ఉంటుంది. ఆ కృపావరాన్ని గుర్తించగలిగితే నీవు సంఘంలో ఉపయోగకరంగా ఉంటావు. ఎందుకు చాలా మందికి సంఘంలో ఉపయోగకరంగా ఉండటం లేదు? ఎందుకు సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ఆలోచన లేదు? ఎందుకు సంఘాన్ని ప్రేమించట్లేదు? ఎందుకు సంఘ సహవాస విషయంలో ఆసక్తి లేదు అంటే తమకున్న బాధ్యత వారు ఎరగరు గనుకనే. ప్రభుచిత్తమైతే ప్రార్థన చేయండి. కృపావరాలు ఎన్ని రకాలు, కృపావరాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి, దేవుడిచ్చిన కృపావరాన్ని మనం ఏ రీతిగా వాడాలి అనే సంగతులు ప్రభుచిత్తమైతే విందాం. సహోదరులు కూడా, వాక్య బోధకులు కూడా సిద్ధపడండి ఆ విషయంలో. అది బోధించటానికి అన్ని నేనే బోధించాల్సిన అవసరం లేదు కదండి. ఉపదేశకులు చాలా మంది ఉన్నారు సంఘంలో. సిద్ధపడండి. ఒక్కొక్కరొక సంగతి తీసుకొని బోధిద్దాం. సంఘాన్ని ఆ రీతిగా మనం పురికొల్పుదాం. సంఘ క్షేమం విషయంలో మన వంతు పాత్ర మనం వహిద్దాం. కాబట్టి వాక్య బోధకులు, ఉపదేశకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ అంశాన్ని గురించి ఆలోచన చేయండి. కృపావారాలు ఎన్ని, ఏ రీతిగా కృపావారాన్ని మనం పొందుతాం, కృపావారాన్ని సంఘంలో ఏ రీతిగా వాడాలి. ఇప్పుడు దేవుడు తన న్యాయపీఠం ఎదుట మనకి ఇవ్వబడిన కృపావరం విషయంలో తాను లెక్క అడగబోతున్నాడు. నేను మీకు ఇచ్చాను. దానికి ఉదాహరణగా ప్రభువారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన 10 మీనాల ఉపమానం చెప్పాడు కదండి. ఆ తర్వాత 8 తలాంతుల గురించి చెప్పాడు. తాను దూరదేశానికి వెళుతూ, రాజ్యాన్ని సంపాదించడానికి వెళుతూ యజమానుడు 10 మీనాలు ఇచ్చాడు. ఆ తర్వాత 8 తలాంతులు ఇచ్చాడు. మొదటి వానికి ఎన్ని ఇచ్చాడు? తలాంతులు 5 ఇచ్చాడు. రెండో వానికి 2 ఇచ్చాడు. మూడో వానికి 3 ఇచ్చాడు. అంతేనా? 1 కదండి. 5, 2, 1. ఇప్పుడు 5 పొందిన వాడు ఏం చేశాడు? 5కు 5 సంపాదించాడు. 2 పొందిన వాడు ఏం చేశాడు? 2కు 2 సంపాదించాడు. 1 పొందిన వాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు కదండి. వాళ్ళ గుర్తు కదండి మనకి వృత్తాంతం. ఇప్పుడు మనకు దేవుడు ఎన్ని ఇచ్చాడు? ఎన్ని సంపాదించాం? అసలు ఎన్ని ఇచ్చాడో మనకు ఎరగకపోతే కదండి మనం ఇంకేం సంపాదిస్తాం? మన గంపలో ఉన్నది సరుకు ఏంటో మనకు తెలియకపోతే ఆ సరుకుని ఏ రీతిగా అమ్ముతాం? అంతేనానండి. ఇప్పుడు గంపెత్తుకొని పోతున్నాం బజార్లో సంత రోజు. ఏం చేయడానికి? వ్యాపారం చేయడానికి. అమ్మి లాభాన్ని సంపాదించుకోండి. గంపలో ఏముందో మనకు తెలియకపోతే ఏమని అమ్ముతాం? ఉదాహరణకు మామిడి పండ్లు అని అమ్ముతున్నాం అనుకోండి. ఎవరైనా దించమంట, దించితే దాంట్లో జామకాయలు ఉంటాయి. అంటే మనము ఏ పని చేయాలో మనం ఎరగని వారుగా ఉంటే రేపు పొద్దున దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏమని జవాబు చెప్తాం? నీ కొరకు నేను ప్రాణం అర్పించాను. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎందుకు క్రీస్తే న్యాయాధిపతి అంటే ఆయన శిలువ కార్యాన్ని చేశాడు గనక, ఆయన మన కొరకు రక్తం గార్చాడు గనక, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు గనక, ఆయన మనం పొందవలసిన బాధంతా ఆయన దేహంపై తాను భరించాడు గనక ఆయన మనం లెక్క అడగడానికి యోగ్యుడు, అర్హుడు ఆయన ఒక్కడే. ఇప్పుడు ఆయన అడుగుతాడు, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, రక్తం గార్చాను నా బిడ్డ అని పేరు పెట్టి వాళ్ళు పిలిచి, సంఘంలో నిన్ను చేర్చుకున్నాను, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో నేను చేర్చుకున్నాను, నా సంఘం కొరకు నువ్వేం చేశావు? నీ కృపావరం ఇచ్చాను, దాన్ని వాడావా? దేవుడు అడుగుతాడండి. అడిగినప్పుడు మనం లెక్క అప్పచెప్పాలి. 2 తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చాలా గంభీరంగా ఆ వచనాన్ని తెలియజేస్తా ఉన్న ఆ సంగతి తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏం రాయబడింది అక్కడ? 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీ కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏదైతే నువ్వు కృపావరం పొందావో దాన్ని నువ్వు ప్రజ్వలింప చేయాలి. దాన్ని ఇంకా వెలిగించాలి. నువ్వు దానికున్న బూజును నువ్వు దొలగొట్టాలి, దానికున్న మసిని నువ్వు తొలగించాలి.
అది ఇంకా ప్రజ్వరించాలి, ఇంకా వెలుగు సంబంధంగా కావాలి, ఇంకా అనేకులకు వెలుగు ఇచ్చేదిగా ఉండాలి, ప్రజ్వలింప చేయాలి అన్నాడు తిమోతిని. దేవుని పిల్లలారా, దేవుడు మళ్ళీ దాన్ని అడగబోతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-11 వరకు కృపావరాల లిస్ట్ అక్కడ ఉంది. రాసుకుంటే వచ్చిన ఇంటికి పోయి చదవండి, ఇంటికి పోయి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-11 వరకు, 4-11 వరకు దేవుడు మనకి ఇవ్వబడిన కృపావర విషయంలో ఆయన లెక్క అడగబోతున్నాడు. ఓకే, 4వదిగా దాటి వెళ్దాం. 4వది సమయం లేదు కనుక త్వరగా దాటి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన ధనమును గూర్చి లెక్క అడగబోతాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు, అంతే. క్రీస్తు న్యాయపీఠం మీదట ఇంతకు దేవుడు ఏమడుగుతాడంటే ఆయన నుండి మనం పొందింది అడుగుతాడండి ఆయన, అంతే. ఆయన మనకి ఏమిచ్చాడో దాని విషయం లెక్క అడుగుతాడు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మనం దేంట్లో లెక్క అడుగుతాం? మనం ఏదైతే వారికి ఇచ్చామో దాని విషయం లెక్క అడిగినట్టుగానే ప్రభువారు మనకి ఏదైతే ఇచ్చాడో ఈ లోకంలో మనం జీవిస్తుండగా దాని విషయంలో ఆయన లెక్క అడగబోతున్నాడు. ఆయన మనకి ఇచ్చిన ధనమును గురించి దేవుడు లెక్క అడగబోతాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం తెరవండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19 వరకు. 6వ అధ్యాయము 17-19 వరకు చదువుతున్నాను. ఇహమందు ధనవంతులైన వారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చేరువచ్చిన మనలో ఎంతమంది ధనవంతులమన్నా? ధనవంతులు ఎవరెవరు ఇక్కడ ఉన్నవాళ్ళు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఓకే, ఇక్కడ చేరువచ్చిన వారిలో కింద కూర్చున్న యవనస్తులు, పిల్లలు కావచ్చు, కుర్చీలో కూర్చున్న పెద్దలందరి కావచ్చు. ఓకే, ఇక్కడ చేరువచ్చిన మనలో ఎంతమంది ధనవంతులమన్నా? ఎవరు మనం ధనవంతులమని చెప్పుకోవడానికి ఇష్టపడం కదండి. ధనవంతులమని చెప్పుకోవడానికి ఇష్టపడినా, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడండి? ధనవంతులు చేశాడు లేదా? ఎవరి స్థాయిలో వారు ధనవంతులు. ఇప్పుడు లక్షాధికారి అనుకో, లక్షాధికారుల దగ్గర, వేలాధికారుల దగ్గర లక్షాధికారి ధనవంతుడు, అంతేనా కాదండి? వేలాధికారి, నూర్లాధికార, ఆ పదాలు లేవులండి తెలుగులో, కానీ మనం కల్పించుకుంటున్నాం. 100 రూపాయలు ఉన్నవాడి కాడ 1000 రూపాయలు ఉన్నవాడు ధనవంతుడు. ఓకే, 100 రూపాయలోడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు? 10 రూపాయలు ఉన్నవాడి కాడ. ఇప్పుడు 10 రూపాయలు ఎవరి కాడ లేవో చెప్పండి నాకు. 10 రూపాయలు లేని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? 10 రూపాయలు కూడా ఎప్పుడు ధనవంతుడు? రూపాయి నుండి కాడ 10 రూపాయలు ధనవంతుడు. ఇంకా చివరి రూపాయలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మనమందరము దేవుని కృప చేత పోషించబడుతున్నాం. దేవుడు మనకు ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ధనాన్ని పొందుతున్న మనం ఏం చేయాలని చూడండి. 17 వచనం నుండి, ఇహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఏం కాకూడదు? ముందు దేని బట్టి అండి? ఈజీగా గర్వం వచ్చేది దేన్ని బట్టి? ఈజీగా గర్వం అనేది సులువుగా మన జీవితాల్లో ప్రవేశించడానికి దోహదపడేది ధనమే కదండి. ధనం వలన గర్వం వస్తుంది, ధనం వలన కీడు వస్తుంది, ధనం వలన నాశనం కూడా వస్తుంది. ధనము చాలా కీలకమైంది. విశ్వాస యాత్రలో ధనము చాలా కీలకమైంది. ఓకే, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అంటే ఈ ధనమంతా ఎలాంటిది? స్థిరము లేనిది, అస్థిరమైనది. ఓకే, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుట దేవుని యందే నమ్మిక ఉంచురని ఆజ్ఞాపించం. అంటే దేని మీద నమ్మకం ఉంచాలి? ధనం మీదనా, దేవుని మీదనా? అందరూ ఒకసారి చెప్పండి, ధనం మీదనా, దేవుని మీదనా? మళ్ళీ దేవుని మీద నమ్మకం ఉంచితే ధనం మీద ఎందుకు నమ్మకం ఉంచుకొని దాచిపెట్టుకున్నారు? ప్రశ్న అదే కదా నెక్స్ట్ వచ్చేది. దేవుని మీద నాకు నమ్మకం అంటే ధనం మీద ఏమవసరం నాకు? దేవుడు అన్ని ఇస్తాడు, సమయానికి అనుకూలంగా ఇస్తాడు. అప్పుడు నాకున్న ధనాన్ని అంతా ఏం చేయాలి? రాయబడింది చూడండి. వారు 18 వారు ఎవరు? ధనవంతులైన వారు, గర్వించని వారు కదా, నమ్మకము దేవుని మీద ఉంచిన వారు. వారు ఏం చేస్తారట? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఆ పునాది ఎట్లా వేసుకుంటారంటే మేలు చేయువారును
సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఇది మంచి పునాది. ఈ విషయంలో దేవుడు మనం లెక్క అడగబోతున్నాడు. మనం రాబో కాలమునకు మంచి పునాది దేంతో వేసుకోవాలండి? చెప్పండి అమ్మా, దేంతో వేసుకోవాలి? దేవుడు మనకిచ్చిన ధనముతో వేసుకోవాలి. ఆ పునాది ఏ ఏ రూపాల్లో ఉంటుంది? ఏ రూపాల్లో ఉంటుంది? మేలు, సత్క్రియలు, ఔదార్యము, ఇతరులకు పాలు ఇవ్వటం. పాలు ఇవ్వడం అంటే ప్యాకెట్ పాలు తెచ్చి ఇవ్వడం కాదు. ధనములో పాలు, భాగస్వామ్యం ఇవ్వటం. నా దగ్గరే డబ్బులు ఉన్నాయన్నా, మీకు అవసరం తీసుకోండి. పాలు ఇవ్వటం, పార్ట్నర్గా చేసుకోవటం, ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారికి మేలు చేయటం. ఔదార్యం అంటే ఔదార్యం అంటే ధారాళంగా ఇవ్వటం, విసిరితనము లేకుండా, ఇతరుల క్షేమం కొరకై. అందుకే కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో మీరు పరిశుద్ధుల అక్కర్లో తీర్చబడ్డానికి మీరు నేను వచ్చినప్పుడు సందా సమకూర్చకుండా ప్రతి ఆదివారం మీ యొద్ద కొంత సొమ్ము వర్ధినల కొలది సమకూర్చండి అని పౌలు తెలియజేశాడు. దేవుడు మనకిచ్చిన ధనాన్ని గురించి దేవుడు ఎక్కడ అడుగుతాడు? యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త తెరుస్తారా? ఒక మాట మనం చదువుదాం. అక్కడ ప్రభు వారు ఏమన్నాడు చూడండి. 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మనకందరికీ తెలిసిన మాటని 19వ వచనం నుండి 21 వరకు మనం చదివితే అక్కడ ప్రభువారు ఒక సంగతి తెలియజేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆయన కొండ మీద సందేశాన్ని అందిస్తూ తన రాజ్యపు సూత్రాలు, తన రాజ్యాంగాన్ని గురించి తెలియజేస్తూ ప్రభువారు ధనాన్ని గురించి ఇచ్చిన ఒక ఆలోచన అక్కడ మనం చూస్తాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండడం. ఎంత మంచి మాటలండి. మన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోవాలి. పరలోకంలో కూర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక తలంపు వస్తే చెప్పాను ఒక సంఘంలో. ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి ఒక నెలకు ఇద్దరికైతే కనీసం ఒక 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో సరుకులకు కానీ భోజనానికి కానీ. ఒక నెల కోసం ఇద్దరు భార్యాభర్తలకు ఇంటి సరుకు లేకపోతే ఇంటి బాడుగుతో కలిపి ఆలోచన చేస్తే 10,000 వరకు ఖర్చు అవుతుంది ఒక నెలకే ఈ లోకంలో మనం బ్రతకడానికి. కానీ పరలోకంలో మనం యుగయుగాలు జీవిస్తాం. ఇప్పుడు అక్కడ యుగయుగాలు జీవించడానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? ఎంత డబ్బు అవసరమవుతుంది? దానికి సరిపోయేంత డబ్బు పరలోకంలో ఉందా? కూర్చుకున్నామా పరలోకంలో? ఆలోచన చేసుకోవాలి. మన యుగాలు ప్రభుత్వం అంటాం, యుగయుగాలు ప్రభుత్వం అంటాం. ప్రభు అంటున్నాడు మీరు పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. ధనాన్ని గురించి దేవుడు లెక్క అడగబోతున్నాడు. నేను నీకు ఇచ్చిన డబ్బు ఏం చేశావు? దేనికి ఉపయోగించావు? ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు అవసరమే. ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం. ధనాన్ని పరలోకంలో కూర్చోగలుగుతున్నామా? దేవుని పని కోసం ఖర్చు చేయగలుగుతున్నామా? దేవుని పిల్లలకు మేలు చేయడానికి ఉపయోగించగలుగుతున్నామా? సత్కార్యాలు చేయడానికి మన డబ్బును ఉపయోగిస్తున్నామా? మన ధనములో ఇతరులకు పాలు ఇవ్వగలుగుతున్నామా? డబ్బు గురించి చెప్తే చాలా మందికి బాధ విశ్వాసులకు. అన్న దేని గురించి అని చెప్పన్నా, విశ్వాసం విషయం చెప్పు, ప్రేమ విషయం చెప్పు, కదండి పరిశుద్ధత విషయం చెప్పు, నిరీక్షణ గురించి చెప్పు, ఏదైనా చెప్పు, కానీ డబ్బు మాత్రం గురించి చెప్పన్నా, చెప్పాకన్నా అంటోళ్ళు ఉన్నారు కొంతమంది. అన్ని విషయాలు దేంతో ముడిపడి ఉన్నాయి? డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు విషయంలో దేవుళ్ళు ఎక్కడబోతున్నాడు. ఇది 4వ సంగతి. 5వ సంగతి ప్రభు కొరకు మనం పొందిన శ్రమను గురించి. ఈ లోకంలో ప్రభు కొరకు మనం శ్రమ పొందుతున్నామా? మత్తయి సువార్త ప్రభువారు, ఇదే మత్తయి సువార్త ముందు పేజీలో చూడండి. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకములో మన ఫలం అధికం కావాలంటే, మనకు బహుమానం రావాలంటే ఈ లోకంలో మనకు ఏముండాలి? నిందలు, హింసలు,
చెడ్డ మాటలు. ఎవరి కోసం? ప్రభువు కోసం. మనము తప్పు చేసి తిట్లు తినడం గొప్ప సంగతి కాదు. వినండి జాగ్రత్తగా. చాలాసార్లు మనం తిట్లు ఎందుకు తింటాం? ఇతరుల ద్వారా, పక్కింటల ద్వారా, ఎదురింటల ద్వారా. తిడతారా తిట్టరా? తిడతారా తిట్టరండి? తిడతారు. ఎందుకు తిడతారు? మన కస అవతలకు కొట్టినందుకు. ఆ తిట్లు కాదు ఇక్కడ రాయబడింది. నిందలు. రెండవది హింసలు. ఎందుకు జరుగుతాయి? దేన్ని బట్టి? భలే నిందలేస్తున్నారన్న నా మీద అనింది ఒక ఆమె. ఏం నిందలేసినారక్క అని అడిగిన. ఏం నిందలేసినారంటే, నా పరిస్థితి ఎరిగి కూడా నేను అప్పు తీసుకొని ఇవ్వకపోతే నిందలేస్తున్నారన్న. ఎవడు అప్పు చేయమన్నాడు? అప్పు చేసి నిందలేస్తే అవి పరువు కోసం నిందలా కదండి. చాలాసార్లు మనం సొంతంగా పొరపాట్లు చేసి ప్రజలు మనం అంటున్నప్పుడు, దేవుని కోసం నేను ఎన్ని నిందలు ఉన్నా అసలు నా హింసలు కాదు నాకు వచ్చేవి. అత్త అదే పనిగా హింసిస్తుందంట. అత్త ఎవరిని? కోడలు అంటుంది, బ్రదర్ నాకు ఎన్ని హింసలో మా ఇంట్లో. ఎందుకమ్మా అంటే, పొద్దున్న లేస్తే కాదు, ఇంట్లో పనులు చేస్తే కాదు, ఉదయం లేచిన నుంచి ఫోన్ పట్టుకుని అమ్మతో మాట్లాడుతుంటే అత్తంగా పొరక ఇసిరేయకుండా ఊరుకుంటుందా? పప్పు గుత్తితో కొట్టకుండా ఊరుకుంటుందా? ఈ కోడలు అనుకుంటుంది నాకు ఎన్ని హింసలో. పొద్దునూకులు ఫోన్లో మాట్లాడితే ఇంక హింసలు రావు. అది ప్రభు కోసం హింసలా కదండి. ప్రభు నిమిత్తం హింస, ప్రభు నిమిత్తం నిందలు, ప్రభు నిమిత్తమై శ్రమ ఎప్పుడైతే మనం పడగలుగుతామో దాని గురించి ప్రభు అడుగుతాడు. నా కోసం నీకు ప్రాణం పెట్టిన వ్యక్తిగా నేను అడుగుతున్నాను, నీ కొరకు రక్తం గార్చిన వ్యక్తిని నేను అడుగుతున్నాను, నా కోసం ఎన్ని శ్రమలు పొందావు, నా నిమిత్తం ఎన్ని నిందలు నువ్వు పొందావు, నా కోసం ఎంత హింసలు నువ్వు పొందావు అని దేవుడు అడగబోతున్నాడు. ఇది ఎన్నో సంగతి అండి? 5వ సంగతి. 6వది. ఇది అసలైంది. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని గురించి. ఈ లోకంలో మన సమయం దేవుడి నుంచి పొందుతున్నామా? మనమే పొద్దున్న లేచి సమయం మనకు వస్తుందా? ఈ కాలము, ఈ సమయం అంతా ఎవరి కృప? దేవుడి కృప. దేవుడు ఇస్తున్నాం. ఈ సమయాన్ని మనం ఏ రీతి గడుపుతున్నాం? సమయాన్ని మనం ఏ రీతి చేసుకోవాలని రాయబడింది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. సద్వినియోగం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయకుండా. కొంతమంది ఇళ్లలో కదా వాచిలో సమయం అట్టు పెట్టింటారు. ఇప్పుడు కరెక్ట్ టైం ఎంత? ఇప్పుడు 8:53. ఓకే, 53 నిమిషాలు. కొంతమంది ఇళ్లలో ఎట్లా ఉంటుంది సమయం? వాచిలలో ముందు కానీ అయితే ఎక్కువ శాతం ముందు పెట్టుకొని ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారు ముందు? మీ ఇంట్లో ఎవరు ఇంట్లో ముందు పెట్టుకోలేదా సమయం? ఎవరు పెట్టుకోలేదా? ఎవరు పెట్టుకుని లేరమ్మా? పెట్టుకుంటారు కదా. ఎందుకు? ఇప్పుడు దాంట్లో 10 నిమిషాలు ముందని మనకు తెలుసా తెలియదా? అంటే మన ఆలోచన ఏంటంటే, అంటే 10 నిమిషాలు ముందు పెట్టుకొని మనకు కొంచెం ముందరగా లేచేటప్పుడు కూడా మనకేమనిపిస్తుంది? వాచికెళ్ళి చూసి 10 నిమిషాలు ఇంకా ఉందిలే అనిపిస్తుంటుంది కదండి. అంటే మన ఆశ ఏంటంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని, వేస్ట్ చేసుకోకూడదని, కొంచెం చురుకుతనం కలిగి ఉండాలని. ఇది కూడా దేవుడు అడగబోతున్నాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా? దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారందరూ జ్ఞానవంతులు. మనము దేవుని మహిమ కోసం మన సమయాన్ని వినియోగిస్తున్నామా లేదా? దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థముగా వినియోగిస్తున్నామా? ఇప్పుడు మంచం మీద పడుకున్నాం నిద్రపోవడానికి. ఏం చేయాలండి? ఎవరు చెప్పండి. మంచం మీద పడుకున్నాం, రాత్రి 9 అయింది, భోంచేసినాము, ఇంకా పడక మీదకి వెళ్ళాము. ఆ పడక మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? యవనస్తులు చెప్పండి అన్న అంటే మీరు పెద్దలు చెప్తారు. యవనస్తులు చెప్పండి, ఏం చేయాలా? పండుకోవాలి. పండుకుంటే ఏం చేసినట్టు? సమయాన్ని మళ్ళీ పండుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? పండుకొని నిద్రపోకుండా ఏం చేస్తున్నారండి? సరే, సెల్లు చూస్తున్నారు. సెల్లు ఏం చూస్తున్నారు? ఉభయకరమైందా? కూటికి కూరాకురాందే? ఆలోచన చేసుకుందాం. అంటే దేవుడు ఇది కూడా అడగబోతున్నాడు పరలోకంలో. మన క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు యవనస్తులే కాదు, పెద్దోళ్ళు కూడా
కదండి. పెద్దోళ్ళు కూడా అంటే ప్రవీణ్ది తిప్పడం చూడడం అయిపోయింది. ఇంకా చూసుకుంటుంటే కదండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నేను భక్తుని గురించి చూస్తున్నా, భక్తుని గురించి ఎంతసేపు చూస్తావు కదండి. కొన్నిసార్లు మనము అనవసరమైన విషయాలు చూస్తూ కూడా అది భక్తి అనుకుంటుంటాం. సమయాన్ని గురించి దేవుడు అడగబోతున్నాడు. సమయాన్ని గురించి దేవుడు అడగబోతున్నాడు. ఎఫెసీ పత్రిక 5:16. మన భయముతో మన సమయాన్ని గడపాలి. పేతురు మొదటి పత్రిక 1:17. భయముతో మన సమయాన్ని గడపాలి. మోషే అన్నాడు కీర్తన గ్రంథం 90 అధ్యాయంలో, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము దేవా. నేను కౌంట్ చేసుకోవాలి, నేను జాగ్రత్తగా గడపాలి దినాలు. దేవుని కృపచేత ఆయుష్ పెంచబడిన బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదండి. ఏం పేరు ఆయన పేరు? హిజ్కియా. ఏ విధంగా నడుస్తానన్నాడు? మెల్లగా నడుస్తాను, జాగ్రత్తగా నడుస్తాను, భయముతో నేను నడుస్తాను అన్నాడు. దేవుని పిల్లలుగా మన సమయాన్ని ఏ రీతిగా మనము ఉపయోగించుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైనది. అది దేవుడు అడగబోతున్నాడు. ఆ తర్వాత కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 వచనం. నేను వచనాలు త్వరగా చెప్తాను, సమయం అయిపోయింది కనుక వరుసగా సంగతులు చెప్పి ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3:13-14 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఈ వచన భాగాలను పరిశీలిస్తే మనకు నిర్ణయింపబడిన పరుగు పందెం విషయంలో దేవుడు మనల్ని అడగబోతున్నాడు. మన ఎదుట పరుగు పందెం ఉంది. ప్రభువు నమ్మిన తర్వాత మనమందరము ఏం చేస్తున్నాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అభాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏం చేస్తున్నాం? కాదు కదండి. పరుగు పందాన్ని మొదలుపెట్టాం. మనం కూర్చునే వారం కాదు, నిలబడే వారం కాదు, నడిచేవారము కాదు. మనం ఏం చేసేవారం అండి? మన జీవితమే పరుగు పందెం. పరుగు పందెం పరిగెత్తేవాడు దేని మీద దృష్టి పెట్టుకొని ఉంటాడు? దేని మీద దృష్టి ఉంటుందండి? నా పక్కనోడు ఏం డ్రెస్ వేసుకున్నాడు, వాని షూ ఏంటి, ఏ కంపెనీ, ఇవన్నీ చూస్తాడా? నేను పరిగెత్తుంటే చుట్టూ ఎంతమంది చూస్తున్నారు, చూస్తున్న వాళ్ళు ఎంతమంది నా కోసం ఈలలు వేస్తున్నారు, నాకు చప్పట్లు ఎంతమంది కొడుతున్నారు, ఇవన్నీ చూస్తుంటాడా? మళ్ళీ ఏం చూస్తాడు అన్నా? గురి. నేను ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని నేను తాకాలి, ఏ గీత నేను దాటాలి, ఏ రిబ్బన్ నేను తెంచుకొని ముందరకు వెళ్ళాలి, ఇది చూస్తాడు. గురి వైపే చూస్తుంటాడు. గురి తప్పడు. దేవుడు ఇది అడగబోతున్నాడు. నా బిడ్డ, లోకములో నీకు పరుగు పందెం ఒకటి ఇచ్చాను. ఇచ్చినప్పుడు గురువైపు చూసావా, పక్కలకు చూసి జీవితాన్ని గడిపావా? ఇప్పుడు పరిగెత్తేవాడు, వినండి జాగ్రత్తగా, పరిగెత్తేవాడు గురువైపు కాకుండా తన ట్రాక్లో తాను దృష్టి పెట్టి దానివైపు కాకుండా ప్రక్కన చూస్తే ఏమవుతుంది? పరిగెత్తటం మందగిస్తుందా, స్పీడ్ పెరుగుతుందా? మందగిస్తుంది. చురుకుదనం తగ్గుతుంది. గమ్యాన్ని చేరుకోలేడు, బహుమానాన్ని పొందలేడు. మన పరుగు పందె విషయంలో మనము ఏ రీతిగా పరిగెత్తాం? విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసామా? యేసు వైపు. ఎవరి వైపు చూస్తున్నాం మనము కదా? విశ్వాస యాత్రలో మనం ఎవరి వైపు చూస్తున్నాం? విశ్వాసానికి కర్త ఎవరు? దాన్ని కొనసాగించేవాడు ఎవరు? ఆ ప్రభు వైపు మనం చూడాలి. కానీ ఈయన నాకంటే ముందు నమ్ముకున్నాడన్నో, ఈయన చూడన్నో, ఎవరికెళ్ళి పక్కనోళ్ళ కోసం కదండి, వారి వైపు చూస్తుంటాం. మనం ఏం చేస్తున్నాం? ప్రభు వైపు చూసి అని ఇతరుల వైపు చూడాల్సిన అవసరం మనకు లేనే, ఇతరులు మనం పరీక్షించాల్సిన అవసరం లేనే లేదు. మనం పరీక్షించుకోవాలి. మన పరుగు పందెం ఎట్లుందో, మన జీవితం ఎట్లుందో, మనం ఏ రీతిగా పరిగెత్తున్నాం, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం. మత్తయి సువార్తలో ప్రభువారు అన్నారు కదండి, మన కంట్లో ఏం పెట్టుకుంటామంట? దూలం పెట్టుకొని ఎదురువాని కంట్లో ఏం చూస్తుంటాం?
కదండి. ఎదుటివారిని చూస్తాం, మరి ఎదుటి వాళ్ళని చూడాల్సిన అవసరమే లేదు. మనం చూడవలసింది ఒకే ఒక్కడిని, ఎవరండి? మన ప్రభువారిని. అందుకే ఆయన అడుగుజాడలు మాదిరిగా ఉంచిపోయాడు. కాబట్టి మన పరుగు పందాన్ని గురించి దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఎనిమిదవదిగా కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుండి 27 వరకు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుండి 27 వరకు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 1, 2 వచనాలు 12వ వచనం. రాసుకున్నారా? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుండి 27 వరకు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 1, 2 వచనాలు 12వ వచనం. అక్కడ శోధన గురించి రాయబడింది. మన శరీరమును, మన పాత స్వభావాన్ని, మన పాప స్వభావాన్ని మనం ఏ రీతిగా అదుపులో పెట్టుకున్నాం, ఏ రీతిగా అదుపులో మనం పెట్టుకున్నాం. శరీరం చాలా బలహీనమైనది. శరీరం సులువుగా పాపానికి లోబడేది. ఈ పాపపు క్రియల్లో నిన్న బేస్తవారం కూడా, మంగళవారం కూడా మనం విన్నాం. శోధన జయించువాడు ధన్యుడు. ప్రభు కలిగిన శోధనల్లో మొట్టమొదటి శోధన ఏంటి? తిండి విషయమైన శోధన కదా. తిండి విషయమైన శోధన. చక్కని వర్తమానం వినగలిగాం. ఇప్పుడు శరీరం దేన్ని ఆశిస్తుంది? అందుకే పత్రికల్లో ప్రభు హెచ్చరిస్తూ భోజనము నిమిత్తము ప్రభు పని పాడు చేయకండి అన్నాడు. అంటే భోజనం ఏం చేస్తుంది? మనల్ని శోధిస్తుంది. ఈ మధ్య కాలంలో నాకు చాలాసార్లు అదే అనిపించింది. అంటే నన్ను శోధించింది కాదు, కానీ మన ఉపవాస ప్రార్థన అనుకుంటూ కదండి దేని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం? వాస్తవమా కాదా అండి? మా ఇంట్లో ఉపవాస ప్రార్థన అని నేను ప్రకటన చేసిన వెంటనే ఆలోచన అంతా నాది ఎక్కడికి పోతుంది? ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం ఏం చేయాలి? మొన్న వాళ్ళు అది చేసినారు, పోయిన వారం వాళ్ళు అది చేసినారు, ఈసారి అది చేయకుండా నేను వేరేది చేయాలంటే ప్రార్థన మీద దృష్టి పెట్టకుండా మన శరీరం దేని మీద దృష్టి పెడుతుంది? దీన్ని మనం జయించేవారుగా ఉండాలి. శరీర కోరికలను జయించేవారుగా ఉండాలి. ఇది దేవుడు అడగబోతున్నాడు. నీ శరీరాన్ని ఏ రీతిగా నువ్వు అదుపులో పెట్టుకున్నావు అన్న విషయాన్ని దేవుడు అడగబోతున్నాడట. తొమ్మిదవ విషయం మనం ఈ గతంలో చూసాం. దేవుని కొరకు మనం ఎందరికి సాక్షులుగా ఉన్నాం, ఎంతమందిని సంపాదించాం అని దాని గురించి దేవుడు అడగబోతున్నాడు. ఆ తర్వాత 10వది ఒక మాట మనం చూద్దాం. చూడండి, ప్రభు రాకడ కొరకై మన నిరీక్షణ ఏమై ఉంది? ఆయన ప్రత్యక్షత కొరకై ఎదురు చూచేవారుగా ఉన్నామా? ఒక ప్రశ్నను అడగనివ్వండి. అందరూ తలలు పైకెత్తండి. మీ బైబిల్ వైపు మరలా చూదురు కానీ, రాసుకునే తర్వాత చేదురు కానీ, ఈరోజు ఉదయం లేచిన తర్వాత మనలో ఎంతమంది ప్రభు ఈరోజు వస్తే అనే ఆలోచన ఎంతమంది చేశామా? ఎవరమైనా ప్రభు రాకడ విషయంలో మనం ఆలోచన చేయగలిగామా? ఆయన ప్రత్యక్షత విషయంలో ఆపేక్ష కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నాం ఈ దినం? ఆయన రాకడ విషయంలో అపేక్ష మనకు లేకపోతే మనం ఏ రీతిగా సిద్ధపడతాం? చెప్పా పెట్టకుండా ప్రభు వచ్చాడు అనుకోండి, కదండి, బంధువులు వచ్చారనుకోండి, ఏమంటాం మనం? ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చినారే అంటామా లేదండి? ఎంత ఇబ్బంది పడతాం కదా. అప్పుడప్పుడు అన్ని వారికి అరేంజ్ చేయడానికి కదండి ఎంత మనము తిప్పలు పడాల్సి వస్తుంది. మన ప్రభు వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలా, కానీ ప్రతిరోజు తెస్సలోనికే సంఘం మాదిరి ఆ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారంట. మొదటి అధ్యాయం 10వ వచనంలో, తెస్సలోని మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారు. పౌలు కూడా తిమోతి పత్రిక రాస్తూ అది నాకు మాత్రమే కాదు ఏమన్నాడు? తిమోతి మొదటి పత్రిక 2వ పత్రిక 4:8 వచనంలో ఏమన్నాడు? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఎవరైతే ఆయన రాకడ కొరకే సిద్ధపడుతున్న వారుగా, అపేక్షిస్తున్న వారుగా, ఆశ పెట్టుకున్న వారుగా ఉన్నారో వారందరి కోసమై ఆయన బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభు రాకడ విషయంలో మనం ఎల్లప్పుడూ ఆలోచన కలిగిన వారుగా ఉండాలండి. ఎప్పుడు దాని మీద మనసు పెట్టుకున్న వారుగా ఉండాలి. ఆయన రాబోతున్నాడు అనే విషయంలో మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ అపేక్షించేవారుగా ఉండాలి. ఇవన్నీ దేవుడు అడుగుతాడు. ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్ష ఇది జరగబోతుంది. ఇవన్నీ దేవుడు మన జీవితంలో మంచివైనను చెడ్డవైనను సరే దేంతో పరీక్షించబోతున్నాడండి?
కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు రాయబడింది. అగ్ని చేత పరీక్ష చేయబోతున్నాడు. దేని చేత పరీక్ష చేయబోతున్నాడు? అగ్ని చేత. అగ్ని చేత పరీక్ష చేయమన్నప్పుడు అందులో ఏవి కాలకుండా మిగిలిపోతాయో దాన్ని బట్టి మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఏవైతే కాలిపోతాయో అవన్నీ చెడ్డవి, ఏవైతే నిలుస్తాయో అవన్నీ మంచివి. అందుకే మంచివైనను సరే చెడ్డవైనా సరే, చెడ్డవన్నీ ఏమవుతాయి? కాలిపోతాయి. ఆ చెడ్డవైన వాటి గురించి అక్కడ 3 మాటలు రాయబడ్డాయి. మంచివైన వాటి విషయమై 3 మాటలు చదివి మనం ముగించుకొని తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఈరోజే ఆ సంగతులను ముగించాలనుకున్నాను, అయినా మనము ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు అంత వివరంగా న్యాయపీఠం ఎదుట మనను అడగబోయే సంగతులన్నీ ఎందుకు వినగలిగామంటే మనం సిద్ధపడ్డానికి. అది చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి మనం చదువుకుంటూ వస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినట్లా 10వ వచనం చదువుదాం. 10వ వచనం చదివి ముగించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇది మనము పొందబోయే ప్రతిఫలం. పరీక్షా ఫలితం ఈ రీతిగా ఉండబోతుంది. అక్కడ 6 వస్తువులు ఉన్నాయి, 3 లోహాలు కదండి. ఏమేమి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. తర్వాత 3, మిగతా 3 ఏంది? కర్ర, గడ్డి, కొయ్యకాలు. బంగారము చేత కట్టబడేది నిదానంగా కడితే కట్టబడుతుందా? స్పీడ్గా కడితే కట్టబడుతుందా? నిదానంగా కదండి, నిదానంగా. అదే కర్ర చేత, గడ్డి చేత, కొయ్యకాలు చేత. ఇప్పుడు ఇంతెత్తు నేను గోడ కట్టాలనుకున్నాను. వినండి జాగ్రత్తగా. పునాది యేసుక్రీస్తే. ఇంతెత్తు నేను గోడ కట్టాలనుకున్నాను. ఇప్పుడు బంగారు తీసుకొని కట్టాలనుకున్నాను. బంగారుతో కడితే ఎంతకాలం పడుతుంది? కర్ర, గడ్డి, కొయ్యగాలు పడితే ఎంతకాలం పడుతుంది కదా? బంగారుది లేట్ అవుతుంది. కొన్ని దినాలు పట్టవచ్చు, కొన్ని వారాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, చచ్చిపోయేంత వరకు పట్టవచ్చు. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు కదా త్వరగా ఒక్క 5 నిమిషాల్లో కర్రలదే, గడ్డిదే, కొయ్యకాలు ఎట్టుంటది? అంతా ఇరుక్కొని ఉంటుంది. కొయ్యకాలు కదండి బాగా పెద్ద కనపడుతుంది, అన్ని చిక్కొని ఉంటాయి. అది తెచ్చిపెట్టినా ఉంటే గోడ తయారైనట్టే. ఈజీగా కనబడుతుంది పని. అది త్వరగా పూర్తయినట్టు ఉంటుంది. డబ్బు దేనికి ఎక్కువ ఖర్చు అవుతుంది? బంగారు, వెండి, వెలగల రాళ్ళకే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు కాంది ఏంది కదండి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టలేదు అంటే ఏం కట్టుతున్నట్టు? డబ్బు మనం ఖర్చు పెట్టట్లేదంటే ఏదాంతో కడుతున్నట్టు? కర్ర కడుతున్నామా లేదా? మందిరానికి వస్తున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నామా లేదా? పాటలు పాడుతున్నామా లేదా? కడుతున్నామా లేదా? చెప్పండి. డబ్బులు మాత్రం ఖర్చు చేయం. అంతా ఊరికి అయిపోవాలా? పరలోకం చేరడా? దేవుడు తప్పించాడా నరకం నుండి? అగ్నిలో లాగినట్టు అంతే. ఊరికే లాగినట్టు అంతే. ఊరికి ఉన్నాడంటే ఉన్నాడు. ఎక్కడ? పరలోకం అంతే. చేరినాడంటే చేరినాడన్నా అంతే అన్నట్టే ఉంటుంది ఇంకా జీవితం. ఏమన్నా బాగుంటుందట? ఒకసారి ఆలోచన చేయండి. చాలా సంగతులు ఉన్నాయి. ప్రయాస ఎక్కువ దేనికి ఉంటుంది? దీనికి ఉంటుంది, దానికి ఉండదు. ఆలోచన ఎక్కువ దేంతో చేయాల్సి వస్తుంది? ఆలోచన, మైండ్ ఎప్పుడు ఎక్కువ దేనికి ఖర్చు అవుతుంది? బంగారం, వెండి, రాళ్ళక, కర్ర, గడ్డి, కొయ్యకాలుక?
ఆలోచన. బంగారు వెండి వెలగల రాళ్ళతో నీట్గా కట్టడానికి ఆలోచన ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇటుకలతో కట్టడం ఈజీ అన్నా, రాళ్ళతో కట్టడం ఈజా? గౌండా చెప్పని, ఏదంతా కట్టడం ఈజీ అన్నా? ఏది గట్టిది? రాయితో కట్టాలంటే ఏం చేయాలా? కాడి నుంచి కదా, గనేటి నుంచి రాళ్ళు తేవాలా, దాన్ని మొలుసుకోవాలా, సరి చేసుకోవాలా, ముళ్ళ రాళ్ళు కొట్టుకోవాలా, కానీ రాయికి పొందియాలా, వరుసంతా ఒకటే లెవెల్ రాళ్ళు ఉండాలి. అది ఇటుకైతే అన్నీ సమానంగా ఉంటాయి. తావడం పెట్టడం సమానం. ఈ మధ్య మనం కొడదాలు కట్టాం కదండి, కాంపౌండ్ కూడా. ఏ రాళ్ళు అవి? లాక్ ఊరికి పెట్టుకుంటూ పోవడమే, అంతే అంతే ఈజీగా అయిపోయా. వారం రోజులు గోడంతా దబక్కిన దొబ్బినాం అనుకో, ఏమవుతుందన్నా గోడ? అంతే కదండి. అదే రాయిత గట్టి జేసీబీ తెచ్చి దొబ్బాలంటే అవుతుందా? మన పని కూడా అట్లా ఉండాలండి, స్థిరమైన పనిగా ఉండాలి, జ్ఞానంతో కూడుకున్నది. అది జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. ఇది విలువగలది, అది విలువలేనిది. దీనికి ఘనత ఉంటుంది, దానికి ఘనత ఉండదు. దేవుడు దీన్ని బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒకానొక దిన ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నామండి. న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కాబోతున్నాం. ప్రభు మనల్ని అడుగుతున్నప్పుడు మన లెక్క ఏ రీతిగా చెప్తాం? తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి ప్రభు పాద సన్నిధిలో. మన పనిని బట్టి ఆయన మన కిరీటాలు ఇవ్వబోతున్నాడు. మనం ఎన్ని కిరీటాలు సంపాదించుకుంటామాడా? మన పని నిలిచే పనిగా ఉందా? మెప్పు పొందే పనిగా ఉందా? ఘనతతో కూడుకున్న పనిగా ఉందా? ఘనహీనమైనదిగా ఉందా? ఇక్కడే మనం పరీక్షించుకోవాలి. అక్కడికి పోకముందే మనం అక్కడ ఏం చెప్పగలం? ఈ సంగతులన్నీ క్షుణ్ణంగా లేఖనాల నుంచి మనం విన్నాం. మన జీవితాలు పరీక్షించుకుందాం, సరి చేయబడదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. వివరంగా కొన్ని సంగతులు మేము వినగలిగాం. మా ప్రభు అయిన క్రీస్తు న్యాయపీఠం మీదట మేము ప్రత్యక్షమైనప్పుడు మా ప్రభు వారు మమ్మల్ని ఏమో అడగబోతున్నాడు, లేఖన ఆధారంగా సంగతులు మేము చూడగలిగాం. మంచివైనా సరే, చెడ్డవైనా సరే ఆ ప్రభు వారు పరిగణలోకి తీసుకుని రాబోతున్నాడు. మంచివన్నీ నిలిచేవి, చెడ్డవన్నీ కాలిపోయేవి. దేవా, దాన్ని బట్టి మాకు ప్రతిఫలం దొరుకుతుంది, జీతం దొరుకుతుంది, బహుమతి దొరుకుతుంది, కిరీటాలు దొరుకుతాయి. ఈ సంగతులన్నీ మా ముందు జరగబోతున్నాయి. మమ్మల్ని మీరు హెచ్చరిస్తున్నారు. ఏ విషయంలో ఏ రీతిగా మేము జవాబు చెప్పాలో ఇప్పుడు నుండి సిద్ధపడడానికి, ఏమాత్రం లోపము లేని వారముగా మీరు కోరిన జీవితాన్ని మేము జీవిస్తూ మీ చేత ప్రతిఫలాన్ని సమృద్ధిగా, ఘనతను సమృద్ధిగా మేము పొందడానికి, మహిమను సమృద్ధిగా మేము పొందడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ, తోని కొరకై ప్రార్థిస్తున్నాం. తీవ్రమైన జ్వరముతో తను బాధపడుతున్నాడు, వాంతులతో బాధపడుతున్నాడు. బిడ్డను మీరు కరుణించండి, నెమ్మది మీరు అనుగ్రహించండి. హర్షణ కొరకై, మనోహరణ కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీరు కరుణించండి. రేపు జరగబోతున్న కార్యక్రమాలు మీకు మహిమకరంగా ఆశీర్వదించండి. మీ పిల్లలు మీ పక్షాన్ని నిలబడి మీ వాక్యాన్ని, శిలువ కార్యాన్ని వివరించబోతుంటుండగా శ్రేష్టమైన సమయాన్ని మీరు అనుగ్రహించండి. మీ సన్నిధికి చేరువచ్చి మేమందరం ఆత్మ సంబంధమైన క్షేమాన్ని పొందడానికి మీరు సహాయం చేయండి. మా ప్రభు మనస్సును మేము అర్థం చేసుకునడానికి మంచి సమయాన్ని ప్రాప్తింపచేయండి. అనేకులు మీరు చేర్చండి. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతి మీరు మాకు అనుగ్రహించండి. రేపు రాత్రి ప్రాతకోటలో జరగబోతున్న కూడికలో కూడా మీరు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ, ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికి వందనాలు.